ఏం ఆలోచిస్తున్నావురా? మన జీవితం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందని. ఒక్కటి ఒక్కటి కూడా అనుకున్నట్టు జరగట్లేదురా. అదేంటోరా, ఫ్యూచర్ అనే పదం వింటేనే భయం వేస్తుంది. ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే మనం ఏం చేయలేం. దేనికైనా టైం రావాలి. టైం రావాలంటే మనం ఓపికతో ఉండాలి. నిజమేరా, కానీ వాడేమో అలా అయిపోయాడు, మనమేమో ఇలా. అది మన తలరాత. హాయ్ బ్రో. హాయ్ మై ఫ్రెండ్. దిస్ ఈజ్ బిట్టు. ఏంటి బ్రో ఈ మధ్య మా ఊరికి రావట్లేదు? ఇక్కడే కొంచెం బిజీ అయిపోయా. అంతే అయినా నువ్వేంటి ఇక్కడ? జస్ట్ అలా రైడ్కి వచ్చా. మరీ అంత స్పీడ్ అవసరమా? బ్రో 70 కూడా ఒక స్పీడేనా? నా మినిమం స్పీడే 90. బైక్ స్టార్ట్ చేసినట్టు అలా గాల్లో వెళ్ళిపోవడం అంతే. అందుకే ఈ బైక్ కొన్నా. సరే కానీ ఇప్పుడు ఏమన్నా వర్క్ ఉందా? బ్రో నేను రఘువరన్ టైపే, ఎప్పుడూ ఫ్రీయే. ఇఫ్ యూ డోంట్ మైండ్ మా ఫ్రెండ్ వారి ఇంట్లో డ్రాప్ చేస్తావా? బైక్ ఎక్కండి, 10 minutesలో డ్రాప్ చేస్తాం. ఐ విల్ లీవ్. జస్ట్ 5 minutes కలిసి వెళ్దాం అంతే. ఓకే. అమ్మా, ఏంటి నాన్న, చాలా లేనిది ఇంటికి రావడే మర్చిపోయా. అదేం లేదంటే కొంచెం బిజీ. కూర్చోండి, నేను తీసుకొస్తా. ఎలా ఉన్నావురా? తిన్నావా? ఇంకేంట్రా విశేషాలు? చెప్పరా. ఇంకెన్ని రోజులు రా ఇలా? నువ్వు లేని లైఫ్ చాలా బోరింగ్గా ఉంది. ఎక్కడికి వెళ్ళినా నువ్వు లేని లోటే. మనస్ఫూర్తిగా నవ్వి చాలా రోజులైందిరా. ప్లీజ్ రా, ఒక్కసారి నవ్వించు. ఇన్ని రోజులు నవ్వించి ఇప్పుడు ఏడిపించినా అన్యాయం రా. ప్లీజ్ రా, ఒక్కసారి. షాక్ అయ్యావా మా ఫ్రెండ్ని చూసి? పేరు అరుణ్. వాడు మాతో ఉంటే అసలు టైమే తెలిసేది కాదు. ఎప్పుడు నవ్వుతూ అందరినీ నవ్విస్తూ ఉండేవాడు. ఒకప్పుడు వాడే మా సంతోషం, ఇప్పుడు వాడే మా బాధ. ఏ ప్రశ్నకైనా వాడిచ్చే సమాధానం చిరునవ్వు. ఎవరేమన్నా ఓపికతో ఉండేవాడు.
హీ మెట్ విత్ అన్ యాక్సిడెంట్. అప్పటి నుండి అలాగే కూర్చొని ఉన్నాడు. ఐఎమ్ సారీ, నేను ఇలా తీసుకొచ్చి చూపించి నిన్ను ఉద్దేశించి చేయలేదు. ఎందుకో నువ్వు మాట్లాడితే వాడే గుర్తుకొచ్చావు, అందుకే నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను. కానీ బిట్టు, మనం ఒకటి మైండ్లో పెట్టుకోవాలి. మనం ఇంటికి వెళ్తున్నామన్నా బయటికి వెళ్తున్నామన్నా మన కోసం ఒక అమ్మ, ఒక నాన్న, ఒక అక్క, ఎవరైనా కానీ మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. తప్పు మన వైపు ఉన్నా లేకున్నా ప్రమాదం ఎప్పుడైనా జరగవచ్చు. మన జాగ్రత్తలో మనం ఉండాలి. నీరునే కాదు, కన్నీరును కూడా కాపాడాలి.